మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని మహాకృపను బట్టి 3 దినాలు మీతో కలిసి ఈ పరిచర్యలో పాలు పొందడానికి ప్రభు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ప్రప్రథమంగా దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక సంఘ పెద్దలు మరి ఈ 3 దినాలు ఇక్కడ వాక్య పరిచర్య చేయడానికి నాకు దేవుని నామమును అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వారికి కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నా తోటి పనివాడు బ్రదర్ జాన్ లీ గారు, అదేవిధంగా తండ్రి సమానులు వృద్ధాప్యంలో కూడా ఆయన చెప్పినట్టుగా శరీరం అంతా సహకరించకపోయినా మన మధ్యకు వచ్చి వాక్య పరిచర్య చేసి తిరిగి క్షేమంగా చేరి వెళ్ళిన దైవజనులు పాల్ గాంధీ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీరు చేసిన పరిచర్యను బట్టి సంతోషిస్తున్నాను. ఇక్కడున్న స్థానిక సంఘమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంకా ఎక్కువగా మీరు ప్రభువులో ఈ విధంగానే కొనసాగడానికి దేవుడు తన ఆత్మ ద్వారా, తన వాక్కు ద్వారా, తన కృప ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించాలని మా ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటామని మీకు తెలియచేస్తున్నాను. ఇది చివరి వర్తమానమని చెప్పారు. దాన్ని బట్టి మనము ఆలకించి మేలు పొందినట్లుగా ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. రాత్రి సర్వోత్తమమైన మార్గము అన్న అంశాన్ని పౌలు కొరింథీయులకు తెలియచేస్తూ అన్ని సమస్యలకు పరిష్కారము దేవుని ప్రేమను మనము మన జీవితంలో ఎక్సర్సైజ్ చేయడం, అంటే అనుసరించడం, అనుభవించడం అనేది ప్రాముఖ్యమైన సంగతి అని పౌలు యొక్క అంశం. క్రీస్తు సారూప్యము మనకి ఏర్పడింది అని ప్రజలు ఎలాగూ మనల్ని గుర్తిస్తారు అనంటే, ఆయన కలిగిన ప్రేమను మన తోటి వారికి మనము పంచినప్పుడు, ఆయన కలిగిన ప్రేమను మనలో ఇతరులు వీక్షించినప్పుడు అది క్రీస్తు సారూప్యంలో ఉన్న ఒక విభాగముగా మనం భావించవచ్చు. అలాగే క్షమాపణ, అలాగే విధేయత, అలాగే సాక్ష్యం, అలాగే పరిచర్య, అలాగే మహిమ, ఇవన్నిటిల్లో కూడా క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడాలి అనేది దేవుని ప్రణాళిక, ప్రగాఢమైన ప్రణాళిక ఉన్నది. కాబట్టి ఈరోజు నిన్న అంశము పూర్తిగా కంప్లీట్ కాలేదు, కొంతగా అది జ్ఞాపకం చేసుకుని మరొక అంశాన్ని మీ దృష్టికి నేను తీసుకొచ్చి ముగించాలని ఆశపడుతున్నాను. మధ్యాహ్నం నుంచి మనకు కోవటం లేదు కాబట్టి మీరు సమయమును పాటించాలని పెద్దలు ముందుగానే హెచ్చరించారు. దాని అంతర్భావం ఏంటంటే కొంచెం లేట్ అవుద్దని. ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక వచనాన్ని చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. తర్వాత 4 నుంచి ఉన్న భాగాన్ని ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. 4 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొను, అన్నిటినీ కప్పును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకమగును,
భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడైన మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం వేళ మీ ఘనమైన నామమును జ్ఞాపకము చేసుకోవడానికి, మీ బలిదానమును జ్ఞాపకము చేసుకోవడానికి, మా రక్షణను నాయనా మేము ఎరిగిన వారమై మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, సన్నుతించడానికి, హెచ్చించడానికి, పూజించడానికి, సాగిలపడడానికి ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. ప్రపంచమంతటా నీ యందు, నీ నామమందు విశ్వాసం ఉంచిన వారు, రక్షించబడిన వారి రక్షణ అలంకృతులై నీ సన్నిధి ప్రవేశించి కృతజ్ఞతా స్తోత్రాలు సమర్పిస్తుండగా వారందరితో కలిసి, సకల పరిశుద్ధులతో కలిసి మేము అర్పించిన ఈ కృతజ్ఞత అర్పణలను, స్తోత్రములను మీరు స్వీకరించినందుకు వందనాలు. మీ లేఖనాల ద్వారా మరొకసారి హెచ్చరించబడాలని, పురుకొల్పబడాలని, దిద్దబడాలని, ఆశీర్వదించబడాలని వేచి ఉండగా వాక్య పరిచారకులమైన మమ్ములను మీ కృపతో నింపి, మీ ఆత్మశక్తి ద్వారా నీ మాటలను అందించి నీ ప్రజలకు మేలు కలిగించుదురని, నీ దాసుని మరుగుపరుచుదురని, నీ నామమును మహిమపరచుదురని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. యేసు క్రీస్తు స్వారూప్యము, ఆయన ప్రేమ మనలో ఇతరులు గమనించడం ద్వారా, ఇతరులు చూడడం ద్వారా ఏర్పడుతుంది. స్వాభావికంగా మనము ప్రేమించే స్వభావం కలవారము కాము. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి ఈర్ష్య, ద్వేషము, పగ, కక్ష, మత్సరము, కోపము ఇవన్నీ కూడా మనకి సంక్రమించాయి. దాన్ని పెద్దగా అర్థం చేసుకోవడానికి ఎక్కువ దూరం కూడా రానవసరం లేదు. ఆదాము పెద్ద కుమారుడైన కయ్యను తన తమ్ముణ్ణి ఏం చేశాడండి? చంపేశాడు. ఎందువలన? ఏదైనా కీడు చేసిన కారణాన్ని బట్టి కాదు, అతడు సత్క్రియలు చేసిన కారణాన్ని బట్టి, దేవుణ్ణి ఆరాధించిన కారణాన్ని బట్టి ఆ యొక్క అసూయ అంటామా, మత్సరం అంటామా, కోపం అంటామా, ద్వేషం అంటామా, పాపం యొక్క ఫలితం ద్వారా వచ్చే లక్షణాలన్నీ కయ్యనులో పుష్కలంగా కనబడతాయి. కయ్యనులోనే కాదు, మన అందరిలో కనబడతాయి. ఇతరులు ఈజీగా కనబడతాయి కానీ మనకు కనబడవు. కానీ ఆదాము సంతానమై పుట్టిన వారందరిలో ఉంటాయి. అయితే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన కృపను బట్టి, ఆయన గొప్ప రక్షణ అనుభవించిన మనము దాన్ని డీఎడిక్షన్ అంటారనమాట. ఏమంటారంటే, ఆ మొదటి ఆదాము యొక్క స్వభావంలోంచి కడపటి ఆదాము యొక్క స్వభావంలో మన మనసు మారి, హృదయము, మనస్సు, ప్రాణము లేకపోతే జీవము, ఈ 4 పదాలు ఒకేదానికి వాడబడిన పర్యాయ పదాలని మనం ఒక వర్తమానం ధ్యానించాం కదా. ఆత్మ ఆయన రూపంలో మార్చబడింది, దేహం ఆయన రూపంలోనికి మార్చబడబోతుంది. మన మనసు మారడానికి ఈ చెడ్డ లక్షణాలన్నిటినీ దేవుడు ఒకదాని తర్వాత ఒకటి వాక్యానికి విధేయత చూపించిన కొలది, ఆత్మ మనలో పనిచేయడానికి అనుమతించిన కొలది గొప్ప కార్యము జరుగుతుంది. అందుకే పౌలు దేవుడు తన వాక్కును, తన ఆత్మ వరాలను ఎందుకు ఇచ్చాడు అని అంటే, క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడాలి అని. అయితే వీరేం చేశారంటే, ఆత్మ వరాలు ఆత్మ ఫలాల్ని పుట్టించలేకపోయాయి. 12వ అధ్యాయము 1వ వచనం ఏంటి దాని భావము? రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం పౌలు ఏం చెప్తున్నాడు? మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అని చెప్పాడు. వరాల గురించి వివరించాడు. 8వ వచనం మనం చదివాం కదా, ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనాలు నిరర్థకం అయిపోతాయి. మనం 1వ వచనంలో మనం గమనించాం, 2వ వచనంలో గమనించాం. తర్వాత ఇంకొక మాట చెప్పాడు చూడండి, ఏమన్నాడు? భాషలు ఆగిపోతాయి. 1వ వచనంలో మనం గమనించాం. జ్ఞానమైన నిరర్థకం అయిపోద్ది. 2వ వచనంలో మనం గమనించాం 13వ అధ్యాయంలోనే. కాబట్టి ఈ వరాలు లేకపోతే ఆత్మ సంబంధమైన సామర్థ్యాలు,
ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన విశ్వాసము, భాషలు, ఇవన్నీ దేనికి? అంతిమముగా అవి నీలో పుట్టించవలసిన ఒక అమూల్యమైన రూపం ఏంటంటే క్రీస్తు స్వరూపం రావాలి అన్నది. ప్రేమ ద్వారా వాడబడే వరాలు, ప్రేమ ద్వారా వాడబడే జ్ఞానము, ప్రేమ ద్వారా వాడబడే ఆ యొక్క ప్రవచనాలు కానీ, ప్రవచించే సామర్థ్యం కానీ, ఇవన్నీ కూడా ప్రయోజనాన్ని కలిగిస్తాయి అని పౌలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. రాత్ర మత్సర పడకుడి అన్న దగ్గర మనం ఆగిపోయాం. చూడండి 5వ వచనం, ఏది ప్రేమ కాదు అన్న విషయాన్ని అక్కడి నుంచి పౌలు చెప్పడం ప్రారంభించాడు. ప్రేమ మత్సరపడదు అని చెప్పాడు. ప్రేమ మత్సరపడదు అన్నాడండి. తర్వాత ఇంకేమేమి చెప్పాడండి, వివరించట్లేదు, జస్ట్ వాటిని నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. అది ఉప్పొంగదు అని చెప్పాడు. ఉప్పొంగదు అంటే అర్థం ఏంటి? లేని దాన్ని చూపించదు అని అర్థం. హిపోక్రసీలు అనేది ప్రేమలో ఉండదు. 12వ అధ్యాయం రోమాపత్రిక 9వ వచనం రాత్రి మనం ధ్యానం చేశాం. చెడ్డదాన్ని అసహించుకుంటుంది, మంచిదాన్ని హత్తుకునేదిగా ఉంటుంది అని చెప్పాడు. ఉప్పొంగడం అనేది ప్రేమకు దూరమైన మాట. తర్వాత ఏం చెప్పాడు? అమర్యాదగా ప్రవర్తించదు అన్నాడండి. ఎవరి ఎడల? అందరి ఎడల. అమర్యాద అనేది దేవుని ప్రేమ కలిగిన వారిలో ఉండదు. మర్యాదగా, నమ్రత కలిగిన వారుగా, గౌరవింపదగిన వారుగా ఉంటారండి వాళ్ళు మర్యాద ఇస్తారు, మర్యాద పొందుతారు. అమర్యాద కలిగించే జీవితం కానీ, అమర్యాద లేకపోతే ఇచ్చే జీవితం కానీ దేవుని ప్రేమ కలిగిన వారు ఉండరు అన్నాడు. ఇది 5వ వచనం నేను బాగా స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. 5వ వచనం మొదటి భాగం చూడండి, ఏమన్నాడండి? స్వప్రయోజనమును విచారించదు అన్నాడండి. స్వప్రయోజనము. మ్యాన్ ఈజ్ సో సెల్ఫిష్. మనిషి స్వార్థ కేంద్రీకృత జీవితం కలిగిన వాడు. ఎవరినైనా తీసుకోండి, దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి అనేదే ప్రాముఖ్యమైనది. దీనివల్ల ఇతరులకు వచ్చే ప్రయోజనం అనే దానికంటే ఈ పని వలన నాకు కలిగే ఆనందం ఏంటి, ఈ కార్యం వలన నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఇంకొక మాటలో చెప్పాలంటే నాకు లాభం ఏంటి. స్వప్రయోజనము కొరకు, స్వప్రయోజనాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవించే స్వార్థపూరితమైన మానవులు రక్షించబడని వారు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ చెప్పాడు, అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును. ఫస్ట్ది ఏంటని చెప్పాడు, అక్కడ 13, 14 ఉన్నాయండి దాదాపుగా. మనుషులు చెప్పరే, మీకు వచ్చు. మనుషులు స్వార్థప్రియులు అని ఆరంభించండి. ఏంటంటే లవర్స్ ఆఫ్ సెల్ఫ్, ఇంగ్లీష్లో బాగుందండి. ఏంటంటే స్వార్థ ప్రియులు. నిద్ర ప్రియులు తెలుసా మీకు? భోజన ప్రియులు తెలుసా? అలాగే మనుషులందరూ అంత్య దినాలంటే ఈ దినాల్లో స్వార్థ ప్రియులు, సెల్ఫ్ లవర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. స్వార్థ ప్రియులుగా మానవులు ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని ప్రేమ కలిగిన వారు త్యాగ ప్రియులుగా ఉంటారండి. యేసు ప్రభు జీవితంలో మనకు ఉట్టుపడే, లేకపోతే ప్రత్యక్షంగా కనబడే ఒక అమూల్యమైన సంగతి ఏంటంటే త్యాగం. ఏ ఏరియా మీరు తీసుకోండి, ఆయన నిస్వార్థమైన త్యాగము మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. మరి దేవుని స్వారూప్యం అంటే స్వప్రయోజనం కంటే నా తోటి సహోదరుని యొక్క ప్రయోజనము మేలు, నా తోటి సహోదరు యొక్క ప్రయోజనం మేలు, నా తోటి విశ్వాసు యొక్క ప్రయోజనం మేలు అని త్యాగానికి ఒడుగడుతుందన్నమాట. ఏంటి? దేవుని ప్రేమ. అన్యాయానికి ఒడుగట్టే వాళ్ళు ఉన్నారు, కానీ ఇది త్యాగముతో, త్యాగ నిరతితో, సాక్రిఫిషియల్ లవ్ అంటారనమాట. స్వార్థాన్ని
స్వలాభాన్ని, స్వనీతిని, సొంత ప్రయోజనాన్ని విచారించని ప్రేమ దేవుని స్వారూప్యం. మన ప్రేమ అలా ఉన్నదా? దీనికి మంచి ఉదాహరణ ఎవరంటే తల్లి ప్రేమ. దేవుని ప్రేమ తర్వాత ఈ భూలోకంలో బెస్ట్ లవ్ తీసుకోవాలంటే మదర్ లవ్ అన్నమాట. మదరు ఒక బిడ్డను కన్న తర్వాత ఆమె ఆ బిడ్డకు చేసే సేవలన్నీ ఎలా చేస్తుంది? ప్యూర్ లవ్తో చేస్తాడు. ఇంక దాంట్లో కళంక ఉండదు. ఈవెన్ వాళ్ళు మాలిన్యం చేసినా ముద్దు పెట్టుకుని కడుగుతారు. వాళ్ళు ఏ అవసరాలైనా కానీ నిస్వార్థంగా. సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత తల్లి దాదాపుగా 6-7 నెలల్లో సెమీ స్లీప్లో ఉంటుందంట. ఏ స్లీపు? సెమీ స్లీప్ అంటే పూర్తిగా నిద్రపోదు. మనసు బిడ్డ మీద ఉంటుంది, సగం నిద్రపోతుంటుంది అనమాట. ఆమె జస్ట్ లేచినా కదిలినా తల్లికి ఏమొస్తుంది? ఇమీడియట్గా మెలకు వస్తుంది. తండ్రిగా పక్కన పడుకుంటే మనకు మెలకు రాదు, కానీ ఆమె ఇమీడియట్గా మెలకు వస్తుంది. కారణం ఏంటంటే మనసు ఆమె మీద, ఆ బిడ్డ మీద, ఆ పసి పాప మీద ఉంటుంది అనమాట. దాంట్లో ఏముందండి? ఆమె పెద్ద అయిన తర్వాత బంగారం కొనిపెడతానో, మంచి షేర్లు ఇస్తుందానో, లేకపోతే విమానాలు ఎక్కిస్తామో, అవేవి ఆ మనసులో ఉండదు. ఆమె మనసులో ఉన్నది ఒకటే, ఆమె బిడ్డను పూర్ణంగా ప్రేమించడం, తన పైకి తీసుకురావడం. స్వప్రయోజనం లేదు ఆమెకు అక్కడ. అదే బిడ్డ హాస్పిటల్లో జాయిన్ అయింది అనుకోండి, కొన్నిసార్లు పిల్లలు వ్యాధులు వచ్చి హాస్పిటల్లో పెడతారు కదా. హాస్పిటల్లో పెట్టారనుకోండి, అక్కడ నర్సు సేవ చేస్తుందా చేయదా? టయానికి వస్తుంది, ఇంజెక్షన్స్ చేస్తుంది, టయానికి వస్తుంది, టాబ్లెట్స్ ఇస్తుంది, టయానికి వస్తారు డాక్టర్ గారు, పరీక్షిస్తారు. వాళ్ళ ప్రేమకు ఈవి ప్రేమకు తేడా ఏంటి? వాళ్ళు 8 గంటలు ఉంటారు, తర్వాత డ్యూటీ దిగిపోతారు. డ్యూటీ దిగిపోయిన తర్వాత ఈ పాప కోసం ఆలోచించడం కానీ, లేకపోతే ఆ బిడ్డ కోసం మరలా ఏదైనా మంచి ఆలోచన కానీ వాళ్ళకి వస్తుందా? నో. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? డ్యూటీ జాయిన్ అయినప్పుడు. మదర్ 24 hours అక్కడే ఉంటుంది. క్షణక్షణం చేయి పెట్టి చూసుకుంటుంది. జ్వరం తగ్గిందా, బాగుందా, కొంచెం బెటర్గా ఉందా, ఏంటి? ద లవ్, ద ప్యూర్ లవ్, పవిత్రమైన ప్రేమ తల్లి తన బిడ్డ పట్ల చూపిస్తున్నట్టుగా మనం కనబడుతుంది. అది ఇక్కడ అంటున్నాడు దేవుడు. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే దేవుని ప్రేమతో పోలిస్తే సరిపోదు. నేనేం చెప్పట్లేదు, దేవుని ప్రేమకు సమానమైన ప్రేమ అని చెప్పట్లేదు, కానీ మానవాని ప్రేమ అన్నిటిలో కూడా ఉన్నతమైన ప్రేమగా మనం చెప్పొచ్చు. దానికి మించిన ప్రేమ దేవుని ప్రేమ. మరి పరిశుద్ధాత్ముడు మనలో ఆ ప్రేమను కుమ్మరించినప్పుడు, ఆ ప్రేమను తన ఆత్మ ద్వారా కుమ్మరించినప్పుడు ఆ స్వారూప్యంలోనికి మనం మలచబడాలి. స్వార్థపూరితమైన లక్షణాలను బట్టే నేటి దినాలు సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సంఘాలు విచ్ఛిన్నమైపోవడం గల కారణం ఏంటో తెలుసండి? స్వార్థం, స్వప్రయోజనం. దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం, నాకు కలిగే మేలు, నాకు కలిగే వచ్చుబడి, నాకు కలిగే లాభం ఆలోచించేవారు దేవుని ప్రేమను చూపించేవారు కాదు. ఇది భార్యాభర్తల మధ్య కూడా కావాలి. భార్యాభర్తల మధ్య కూడా ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వేదో ఆశించి నీ భర్తకు సేవ చేయడం కాదు, లేదా నీ భర్త నీ మీద ఏదో ఆశించి నిన్ను ప్రేమించడం కాదు. స్వప్రయోజనము కోరుకోకుండా ఇద్దరు ప్రేమించుకోండి, అక్కడ దేవుని ప్రేమ కనబడుద్ది అనమాట. దైవ సన్నిధికి ఆవాసం ఆ కుటుంబం, కారణం దేవుని ప్రేమ నివాసం. ఫెయిల్ అయ్యాం మనం అందరం. మీలో కొంతమంది పాస్ అయి ఉండొచ్చు, నేను ఎవరి మీద నేరం అవ్వట్లేదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ద ప్యూరిటీ ఆఫ్ ద లవ్ ఈజ్ నాట్ సీన్ ఇన్ అవర్ అసెంబ్లీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫ్యామిలీస్. తల్లి ఇంత సేవ చేస్తే నీ చిన్నప్పుడు, తల్లి ఇంతగా కష్టపడితే నీ చిన్నప్పుడు, నీ తండ్రి అంతగా కష్టపడితే వారికి ఇన్ రిటర్న్గా నువ్వు ఇచ్చే ప్రేమ ఎలా ఉంది? యూ మస్ట్ ఆన్సర్ యువర్ సెల్ఫ్. నో, మెనీ పేరెంట్స్ ఆర్ రియల్లీ వీపింగ్ బికాస్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ డీడ్స్. వాళ్ళ పిల్లల చర్యలను బట్టి, వాళ్ళ పిల్లల కార్యాలను బట్టి కనీసం ఇన్ రిటర్న్గా ప్రత్యుపకారం చేయడం అని రాయబడింది బైబిల్లో. తల్లిదండ్రులకు మనం చేసేది ఏంటో తెలుసండి? గలతీ పత్రికలో చెప్పాడు, అది ప్రత్యుపకారము. అంటే ఆల్రెడీ నువ్వు కావలసినంత ప్రేమ, కావలసినంత ఉపకారం, కావలసినంత మేలు పొందావు కదా,
దానికి ప్రత్యుపకారంగా కొంత నువ్వు తిరిగి ఇవ్వాల్సిన వారుగా ఉన్నావు. కానీ అది కూడా చేయలేని వారు ఎంతోమంది ఉన్నారు. అది ప్రభు స్వారూప్యం అంటారా? ప్రేమలో ప్రభు స్వారూప్యం అంటారా? యేసు ప్రభు సిలువలో 33.5 సంవత్సరాల యవ్వన వయసులో చనిపోబోతున్నాడు. అప్పటికే తన తండ్రి చనిపోయాడని బైబిల్ పండితులు చెప్తారు. ఆయన తన తల్లి విషయమై అప్పుడు కూడా జాగ్రత్త తీసుకుని ఎవరికి అప్పగించాడు? తన ప్రియమైన శిష్యునికి అప్పగించాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ప్రేమిస్తున్నాం, ప్రభువు మమ్మల్ని ప్రేమించాడు, ప్రేమ ద్వారా రక్షించబడ్డాం, ప్రభువు ప్రేమ మాకు ఉంది, అందుకే ఇంత ధన్యత చూపిస్తున్నాం. వేర్ ఆర్ ద ఫ్రూట్స్? ఫలాలయ్యి. నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ సంఘంలో ఉన్న సహోదరులు, పెద్దలు ఆ ప్రభువు ప్రేమను మనలో చూడగలుగుతున్నారా? చాలామంది మందిరానికి ఎందుకు వస్తారో తెలుసా? అక్కడ కూడా స్వప్రయోజనమే. కొంతమంది ఏమంటున్నారంటే, నేను రెగ్యులర్గా మందిరానికి వస్తున్నాను అంటారండి. మంచిదే, నేను తప్పంటలేదు. మందిరానికి రావడమే దేవునికి సేవ చేయడం అనుకుంటున్నారండి కొంతమంది. మందిరానికి రావడం దేవునికి సేవ చేయడం అనుకుంటున్నారు. మందిరానికి రావడం ఎవరి మేలు కొరకు? దేవునికి మేలా? మనం మందిరానికి రావడం, మన వాక్యం వినడం, మనం దేవుని కట్టడలను నేర్చుకోవడం, సహవాసం చేయడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, ఇవన్నీ మన ప్రయోజనం కొరకే. అదే దేవుని సేవ అనుకుంటున్నారు. వీటన్నిటినీ పురస్కరించుకుని నీవు ఇతరులకు చేసేదే అది స్వప్రయోజనాన్ని కోరుకున్నది. ఇక్కడంతా మనం స్వప్రయోజనం కోరుకుంటున్నాం, స్వప్రయోజనం పొందుతున్నాం. మేలే, నేను అది తప్పని అంటలేదు. కానీ ఇంత మేలు పొందిన మనము కనీసం తిరిగి ఇవ్వాల్సిందే ఉందా లేదా అన్నది ప్రశ్న. కాబట్టి ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకోదు. ఇదొక్కటే మనసులో ఉంచుకోండి. ఇంకా చాలా మీరు దీనికోసం ఆలోచించవచ్చు. ఇప్పుడు నేను ఏదైనా ఒక సంగతి దేవుని పట్ల, దేవుని కొరకు చేస్తున్నానంటే ఇది నా ప్రయోజనం కొరక, నా మహిమ కొరక, నా ఘనత కొరక, లేకపోతే దేవుడు నా పట్ల చూపించిన ఆ అచంచలమైన ప్రేమకు ప్రతిగా నేను ఇస్తున్న, తిరిగి సమర్పిస్తున్న ఒక చిన్న కానుక అన్నది మనం ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకున్న వారు ఎవరు కూడా డంబముగా ప్రవర్తించరు. కింద చెప్పాడు, ఎలా చేయరండి? డంబముగా ప్రవర్తించరు, అమర్యాదగా నడవరు, మత్సర పడరు. ఇంకొక మాట అక్కడ ఉంది చూడండి, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు అన్నాడు. ఇది తర్వాత మనం ధ్యానం చేద్దాం. అపకారమును మనసులో ఉంచుకొనదు అన్నాడండి. దీన్ని రివర్స్ ఆలోచిద్దాం ఒకసారి. మనసులో ఉంచుకోవాల్సింది అపకారమా ఉపకారమా? మీరు చెప్పండి. మనసులో ఉంచుకోవాల్సింది అపకారమా ఉపకారమా? మనం ఉంచుకునేది అపకారమా ఉపకారమా? సరే, ఇంకో ప్రశ్న అడిగితే మీరు జాగ్రత్తగా జవాబు చెప్తారని నాకు అనిపిస్తుంది. మనకి ఎవరైనా చేసిన కీడు బాగా గుర్తుంటుందా, మేలు బాగా గుర్తుంటుందా? భలే చెప్పారు సరా. పెళ్లి రోజున జరిగిద్ది చిన్న ఇన్సిడెంట్. గొడవ వచ్చినప్పుడల్లా బయటకు వచ్చేది అది. అప్పటికి పిల్లలు పుట్టేస్తారు, 20 సంవత్సరాలు అయిపోద్ది. గొడవ వస్తే ఆ రోజే స్టార్ట్ చేసావు నువ్వు అంటారు. మరి 20 సంవత్సరాలు ఎన్ని మేలు అనుభవించాం? ఈ 20 సంవత్సరాలు ఎంత సహవాసం అనుభవించాం, ఒకరి ద్వారా ఒకరు ఎంత సంతోషించాం, అవేవి ఉండవు. ఏముంటుందండి? ఆ డాట్స్, బ్లాక్ డాట్స్. సమయం వచ్చిన వెంటనే కలిపేస్తాం అన్నిటిని. ప్రభు ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? అపకారమును మర్చిపోయేటట్లు చేస్తుంది, ఉపకారమును మనసులో ఉంచుకునేటట్లు చేస్తుంది. చాలా మనం ఎవరం పరిపూర్ణం కాదు. దయచేసి మనం ఎవరు అలాంటి ఆలోచనతో ఉండకూడదు. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ ఏరియా. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని స్థలాల్లో, కొన్ని విషయాల్లో మనం బాగుండవచ్చు. కానీ అన్ని విషయాల్లో మన సంగతి మనం ఎరిగి ఉండాలి. అపకారమును మనసులో ఉంచుకోకూడదు. దానికి ప్రతిగా ఉంచుకోవాలండి? ఉపకారమును మనసుకు ఉంచుకోవాలి. దావీదు కోసం అన్న మాట్లాడుతున్నాడు. దావీదును దేవుడు హర్షించడానికి, దీవించడం గల కారణం ఏంటో తెలుసా? సౌలు చేసిన అపకారమును అంతా మర్చిపోయాడు. సౌలు కుమారునికి ఉపకారం చేయాలని
సౌలు కుమారుని యొక్క కుమారునికి ఉపకారం చేయాలని దావీదు తన హృదయంలో ఉంచుకున్నాడు. మెఫీబోషెత్తుని దావీదు పిలవడం గల కారణం ఏంటి? అసలు ఎవరైనా ఒక రాజు అయితే ఆ రాజు సంతతి వారు అందరూ ఏం చేస్తారు? సమూల నాశనం చేస్తారు. ఎందుకంటే అది థ్రెట్ తన సింహాసనానికి ఎప్పటికైనా సరే. దావీదు అపకారం చేసిన వారికి ఉపకారాన్ని మనసులో ఉంచుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే చేశారు. అంతేనా? ఆయనకి ఎంత అపకారం చేశారండి. ఆయనతో తిన్నారు, ఆయనతో తిరిగారు, ఆయన రొట్టెలు తిన్నారు, ఆయన అద్భుతాలు చూశారు, ఆయన ప్రసంగాలు విన్నారు, ఓహో ఆహా అన్నారు, సిలువ వేయమన్నారు. అన్నారా లేదా? మరి ఈయనేమన్నాడు? మోసేలాగా ద్రోహులారా అన్నాడా? తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది క్రీస్తు స్వభావం మనలో ఏమవ్వాలండి? వ్యవసాయం చేయబడాలి. ఒక రోజులో వచ్చేది కాదు. అది మన జీవితంలో కల్టివేట్ చేయబడాలి, వ్యవసాయం చేయబడాలి. కాబట్టి అపకారమును మనసులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇది ప్రయత్నం చేయాలి. దేవా, ఆ వ్యక్తిని చూసినప్పుడు, ఆ సహోదరిని చూసినప్పుడు అతను చేసిన కీడే నాకు గుర్తొస్తుంది, అతను చేసిన గాయపెట్టిన గాయమే గుర్తొస్తుంది, అతను చేసిన మోసమే గుర్తొస్తుంది, అతను చేసిన నష్టమే గుర్తొస్తుంది. అపకారమును మనసులో ఉంచుకోకుండా నాకు సహాయం చేయని వచ్చిన ప్రతిసారి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ఉత్తరే పోదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను అపకారమును మనసులో ఉంచుకోకుండా సహాయం చేయంటే ఉపకారంతో, కృతజ్ఞతా భావంతో, సంతోషంతో, సంతుష్టితోటి, సమాధానంతో, ఆనందంతో దేవుని ఆత్మని హృదయాన్ని ఏం చేస్తాడు? నింపుతాడు. ఎవరు సంతోషంగా ఉంటారు తెలుసా? అపకారం మనసులో ఉంచుకోలేనివారు, ఉపకారాలనే జ్ఞాపకం చేసుకునేవారు సంతోషంగా ఉంటారు. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుని సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలగడానికి ఆయన సమస్తాన్ని ఏం చేస్తున్నాడంట? సమకూర్చి జరిగిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఎవరు నీకు అపకారము చేయలేరు. ఒకవేళ ఆయన అనుమతిస్తే ఆ అపకారము దేవుడు ఒక ఉపకారంగా చేస్తాడు. అపకారం దేవుడు ఉపకారంగా చేస్తాడు. పాత నిబంధనలు ఎన్ని అద్భుతాలు ఉన్నాయండి, చాలా అద్భుతాలు ఉన్నాయి. వాస్తవానికి తన సహోదరులు తన మీద పగబట్టారు, మరింత పగబట్టారు. వాస్తవానికి యోసేపుకు చేసినంత కీడు ఎవ్వరూ చేయలేదండి, తన సహోదరులు చేసినంత కీడు. కానీ చివరి అధ్యాయంలో దేవుడే నన్ను మిమ్మల్ని పోషించడానికి ముందుగా ఇక్కడికి నన్ను పంపించాడు. మీరు చేసిన కీడంతను దేవుడు ఏం చేశాడంట? మేలుగా చేశాడు. నా సహోదరులారా, మిమ్మలను మీ పిల్లలను నేను పోషిస్తాను, మీరు నా గురించి ఏమాత్రమో భయపడవద్దు అని ప్రీతిగా మాట్లాడాడంట. యోసేపుకి వీళ్ళందరూ వచ్చి మోకరించిన వెంటనే తెండ్రా కత్తులు, ఒక్కొక్కరు తలకాయలు తీసి పైన కట్టండ్రా, నేను ఎంత బాధపడ్డాను వీళ్ళ వల్ల అన్నాడా? తను పొందిన కీడంతటిని సార్వభౌమాధికారి అనే దేవుడు చేసిన మేలు ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఎవరైనా మన మీద మత్సర పడుతున్నారంటే యు ఆర్ పవర్ఫుల్. గుర్తుపెట్టుకో, యు ఆర్ పవర్ఫుల్. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ బికమింగ్ జెలస్ ఆఫ్ యూ. యు ఆర్ గ్రేట్. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ జెలస్ ఆఫ్ యూ. మన మీద ఎవరైనా మత్సర పడితే అది మనకు ఆశీర్వాదం. ఇప్పుడు యోసేపుకి ఆశీర్వాదం ఏంటి చెప్పాలి మీకు? సహోదరులు మత్సరపడడం, సహోదరులు అమ్మేయడం, సహోదరులు పోతీఫరు భార్య అన్యాయంగా కీడును తలపెట్టడం, ఆ పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి నిర్దాక్షిణ్యంగా పొందిన మేలు మర్చిపోవడం, ఇవన్నీ కలిపి యోసేపుకు అంత పెద్ద సింహాసన ఆశీర్వాదం. ఎవరైనా మన మీద మత్సరపడితే మన వరాన్ని బట్టి కానీ, లేదంటే మనకి ఇవ్వబడిన ఆధిక్యతలను బట్టి కానీ, అర్హతలను బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, లేకపోతే ఇంటిని బట్టి కానీ, దేన్ని బట్టి అయినా, ఆత్మ సంబంధమైన మత్సరమైన, ఆత్మ సంబంధమైన విషయాల్లో కలిగే మత్సరమైన, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగే మత్సరమైన, అది మనకు ఆశీర్వాదం. ఎవరైనా మత్సరపడాలని కోరుకోండి. ఎందుకని? దట్ బికేమ్ ఏ బ్లెస్సింగ్. యేసు ప్రభువుని తీసుకోండి, ఆయన ఎందుకు అప్పగించారు వాళ్ళు? వారు అసూయ చేత ఈయనను అప్పగించాడన్న సంగతి పిలాతు ఎరిగిన వాడాయి అన్నాడు. అసూయ అంటే మరొక పేరు మత్సరానికి. యేసు ప్రభువుని ఎందుకు అప్పగించారంటే వాళ్ళు అసూయ చేత అప్పగించారు కాబట్టి
అన్ని నామముల కంటే పైనామముగా ఆయన దేవుడు హెచ్చించాడు. కాబట్టి దేవుని ప్రేమ మనకు చెప్పే సత్యం ఏంటంటే, ఆయన పిల్లలైన వారు, ఆయనను వెంబడించేవారు ఈ విషయాలు యందు ఆయన స్వారూప్యాన్ని సంతరించుకోవాలి. బైబిల్ పట్టుకుంటే వీళ్ళు క్రైస్తవులు అనుకునేవారు ఉన్నారు, క్రైస్తవ పేర్లను బట్టి వీళ్ళు క్రైస్తవులు అనుకునేవారు ఉన్నారు, మందిరానికి వెళ్తున్న వారిని చూసి వీళ్ళు క్రైస్తవులు అనుకునేవారు ఉన్నారు, మెడలో సిలువేసుకున్న వారిని బట్టి వీళ్ళు క్రైస్తవులు అనుకునేవారు ఉన్నారు, కొంతమంది ఒక కులంలో పుట్టిందని బట్టి వీళ్ళు క్రైస్తవులు అనుకునేవారు ఉన్నారు. అవేవి కూడా మన ఐడెంటిటీ కాదు, అవేవి కూడా మన గుర్తింపు కార్డులు కాదు. మన గుర్తింపు కార్డు ఏంటో తెలుసా? క్రీస్తు స్వారూప్యము మనలో ఏర్పడడం, అదే మన గుర్తింపు కార్డు. వాటిని బట్టి ఇతరులు మనల్ని క్రైస్తవులుగా తెలుసుకోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుని ప్రధానమైన ఉద్దేశం మన విశ్వాసం, మన విశ్వాస ప్రమాణం, క్రీస్తు పోలి ఉన్న ఆ ప్రేమ, ఆ పరిధి, ఆ యొక్క లోతు మనలో ప్రజలకు కనిపించడం. ఎప్పుడైనా నీ భర్త నీ వైపు చూసి నీలో ప్రభు ప్రేమ కనబడుతుంది అని చెప్పాడా? ఇంక నీ జీవితం ధన్యమైపోయినట్టే. పోనీ ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయి. పోనీ నీ భార్య నీ వైపు చూసి, ఇంతకాలం మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం కదా, నీలో కొంత క్రీస్తు ప్రేమ నాలో నాకు కనబడుతుంది అని చెప్పగలదా? ఎవరు బెస్ట్గా చెప్పగలిగింది? పెద్దలు కాదండి. పెద్దలకి మీరు ఆదివారం ఒకరోజే కాబడతారు, అది 2 గంటలే. మిమ్మల్ని ఏమి ఎవాల్యుయేట్ చేస్తారు వాళ్ళు? నీ కోసం బెస్ట్ సాక్ష్యం కావాలంటే నీ భార్యని అడగాలి, నా కోసం బెస్ట్ సాక్ష్యం కావాలంటే నా భార్యని అడగాలి ఈ లోకంలో. తర్వాత పిల్లలు, ఆ తర్వాత పెద్దలు. కాబట్టి ఆలోచించండి, దేవుని ప్రేమ మనలో ఏర్పడాలి అనేది, దేవుని ప్రేమ స్వారూప్యంలోనికి మనం మలచబడాలనేది, అది సర్వోత్తమమైన మార్గం, సర్వరోగ నివారణి అని చెప్పాడు. చూడండి, ఆత్మ మనలో ఆయన స్వారూప్యాన్ని తీసుకొస్తుంది, వాక్యము మనలో ఆయన స్వారూప్యాన్ని తీసుకొస్తుంది అని మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. 5వ అధ్యాయం గలతీ పత్రిక 22వ వచనం చూడండి. 22వ వచనం, ఆత్మ ఫలమేమనగా అంటే విశ్వాసి అనే పొలములో ఆత్మ సేద్యం చేసి తీసుకొచ్చే ఒక ఫలం ఏంటంటే, మొదటి ఆదాము రూపంతో ఉన్న మనము కడపడి ఆదాము రూపంలోనికి మార్చబడ్డానికి ఈ లోకంలో అనుమతించబడ్డాం. కాబట్టి ఆ ఆత్మ వ్యవసాయం చేయగా దేవుని వాక్కు అనే విత్తనాలు పడగా వచ్చే ఫలం ఏంటంటే ప్రేమ అన్నాడండి. కింద లక్షణాలు ఉన్నాయి. ఆ ప్రేమ ఉంటే మిగతా అన్నీ ఉంటాయి అన్నది ఒక వ్యాఖ్యానం అనమాట. ఆత్మ ఫలం ఏంటంటే లవ్. ప్రేమ ఉందనుకోండి ఇంకేముంటుంది చూడండి, ప్రేమ ఉంటే ఏముంటుందంట, అది నెక్స్ట్ తర్వాత 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 ఆ మొదటి తీసేయండి, ఆ పైవన్నీ ఉంటాయి అనమాట. ఇంకా పైన ఇంకో లిస్ట్ ఉంది, పైన ఇంకో లిస్ట్ ఉంది, శరీర కార్యాలు. ఆ మొదటిది తీసేస్తే పై లిస్ట్ ఉంటుంది, ఆ మొదటిది పెడితే కింద లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమ ఇవన్నీ కూడా మనలో ఏం చేస్తాయండి, ప్రొడ్యూస్ చేయడానికి ఇష్టపడుతున్నాడు అనమాట. అనుమతిద్దామా? ప్రేమగల సంఘం, ప్రేమగల సహోదరుడు, ప్రేమగల పెద్దలు, ప్రేమగల విశ్వాసులు, ప్రేమ కలిగిన దేవుని బిడ్డలు ఈ సంఘంలో ఉన్నారు. నా స్వభావాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు లోకానికి, కుటుంబానికి, సంఘానికి. అంటే పరలోకమందున్న తండ్రి తన జ్యేష్ఠ కుమారుని యొక్క లక్షణాలు వారి కనిష్ట కుమారుల్లో కూడా వచ్చాయి అని ఆయన ఆనందించడానికి, సంతోషించడానికి వేచి చూస్తున్నాడు అనమాట. అవకాశం ఇద్దామా? స్వప్రయోజనాన్ని కోరుకోదు, అమర్యాదగా ప్రవర్తించదు, మత్సర పడదు, డంబముగా ప్రవర్తించదు, మాట్లాడదు. ఇంకొక మాట చూడండి, త్వరగా కోపపడదు, దుర్నీతి విషయమై సంతోషించదు, అన్నిటినీ పరీక్షించును అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. ప్రేమ ఏం చేద్దంట, గుడ్డిది కాదు. అందరూ లోకంలో లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు, అది లోకం పదం. కానీ దైవ పదం ఏంటంటే లవ్ ఈజ్ నాట్ బ్లైండ్ ఆర్ లేమ్. గుడ్డిది కాదు, గుడ్డిది కాదు. ప్రేమ అన్నిటినీ పరీక్షిస్తుందంట. ఏది మేలైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది దైవికమైనదో, ఏది యేసు ప్రభువుకు సంబంధించిందో ప్రేమ ఏం చేస్తుంది,
పరీక్షిస్తుంది. ఏది శరీరానికి సంబంధించిందో, ఏది సాతానికి సంబంధించిందో, ఏది లోకానికి సంబంధించిందో దేవుని ప్రేమ ఏం చేస్తుంది? పరీక్షిస్తుంది. ప్రేమ అన్నిటినీ పరీక్షిస్తుంది, మేలైన దాన్ని చేపడుతుంది. ప్రేమ ఉందని కొంతమంది అందరినీ ప్రేమించాలి, అన్నీ ప్రేమించాలంటారు. అన్నిటినీ కప్పును అంటే అర్థం ఏంటంటే కింద అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నిరీక్షించిన దాని కింద అన్నిటినీ కప్పును అని చెప్పాడు. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ వ్యక్తితోనే మాట్లాడి ఆ వ్యక్తిని సరిచేసి అది ఎవరికి పుకారు చేయరనమాట. కప్పడం అంటే అది దాని అర్థం. అంతేగాని పాపం చేసిన వారిని సమర్థించడం, పాపం చేసిన వారి పాపం పక్షాన్ని నిలబడడం, వారిని ఏమాత్రం కూడా సరిచేయకుండా పక్షపాత వైఖరితో ధోరణితో ఉండడం ప్రేమ కాదు. ప్రేమ గద్దిస్తుంది, ప్రేమ తప్పుదిద్దుద్ది, ప్రేమ నీతి యందు శిక్ష చేస్తుంది. కానీ అది అందరికీ వెల్లడి చేయదు. అన్నిటినీ కప్పడం అంటే అందరికీ వెల్లడి చేయదు. దాన్ని అక్కడే పరిష్కరించి దాన్ని ఏం చేస్తుంది? సమాధి చేస్తుంది అనమాట. కాబట్టి దేవుని ప్రేమ గలవారుగా ఉండాలి. ఆత్మ మనలో ప్రొడ్యూస్ చేయాలనుకున్న మొదటి ఫలం ఏంటంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమలో సుగుణాల కింద రాశాడు. ఆ లక్షణాలన్నీ మనలోనికి రావాలి అని అంటే మొదట ఆత్మ ద్వారా, ఈ యొక్క ఆత్మ ద్వారా ఇవ్వబడిన ఈ వరాలు, ఆత్మ ద్వారా కలిగే ఆ ఫలాన్ని కలిపితే అది ప్రయోజనకరమైందిగా ఉంటుంది అని చెప్పాడు. రెండవ ఏరియాకి మనం వెళదాం. దేవుని స్వారూప్యము మనలో ఎక్కడ ఏర్పడాలి అని అంటే విధేయతలో ఆయన స్వారూప్యము మనం కలవారుగా ఉండాలి. విధేయతలో ఆయన స్వారూప్యం గలవారుగా ఉండాలి. యేసుక్రీస్తు విధేయుడు, ఒబీడియన్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో విధేయత, నమ్రత, దీనత్వము అని కూడా మాటలు వస్తాయి. దీనత్వములో ఆయన స్వారూప్యము మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. లోబడ్డం అనేది చాలామంది ఎలా భావిస్తారంటే, లోబడ్డం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే లోబడ్డం చిన్నతనం అనుకుంటారు, లోబడ్డం తక్కువ స్థాయి అనుకుంటారు, లోబడ్డం అది కొంచెం అవమానకరమైంది అనుకుంటారు. కాదు. లోబడ్డం అనేది ఎప్పటికీ కూడా చిన్నతనం కానే కాదు. లోబడ్డం ఎప్పుడు కూడా అది చిన్నతనం కాదు. సబ్మిషన్ ఈజ్ నాట్ ఇన్ఫీరియారిటీ. ఫస్ట్ పాయింట్, లోబడ్డం అనేది చిన్నతనం కాదు. రెండవది, లోబడ్డం అనేది అనుభవాన్ని చూపిస్తుంది. సబ్మిషన్ షోస్ మెచ్యూరిటీ, అది రెండవది. మూడవది, లోబడ్డం అనేది మనకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. లోబడ్డం అనేది ఏం తీసుకొస్తుందండి మనకి? సబ్మిషన్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. నాలుగవది, లోబడ్డం అనేది క్రమాన్ని తీసుకొస్తుంది. సబ్మిషన్ బ్రింగ్స్ ఆర్డర్. ఐదవది, సబ్మిషన్ ఈజ్ ద నేచర్ ఆఫ్ గాడ్. లోబడ్డం అనేది దేవుని స్వభావం. ఈ 5 అంశాలు ఒక 20 నిమిషాలు మనం ధ్యానం చేసి ఈ అంశాన్ని మనం ముగించాలనుకుంటున్నాను. లోబడ్డంలో ఆయన స్వారూప్యం. ఇప్పుడు మన అందరికీ రిఫ్ట్ ఎక్కడంటే ఇక్కడే. లోబడ్డం అనేది కొంత కష్టతరమైన అంశం మానవులకి. ప్రతివాడు తనకున్న వాటిని బట్టి పైన ఉండాలి అని భావిస్తాడు తప్ప లోబడదాం, తగ్గించుకుందాం, దీనత్వం చూపిద్దాం అనే విషయాలు కొరవడుతున్నాయి. కానీ లోబడ్డం అనేది చిన్నతనం కాదు. లోబడ్డం అనేది అది మెచ్యూరిటీ. అది అనుభవం కలిగిన వారే లోబడగలుగుతారు. లోబడ్డం అనేది ఆశీర్వాదం. లోబడ్డం అనేది క్రమాన్ని తీసుకొస్తుంది, ఆర్డర్ తీసుకొస్తుంది. ఎక్కడైనా సరే లోబడ్డం అనేది దేవుని స్వభావాన్ని మనకి తెలియచేస్తుంది. 2 విషయాలు మనము చూద్దాం. యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటలు ఒకసారి మీరు గమనించండి. లూకాసు వార్త. ప్రేమలో ఆయన స్వారూప్యం మనము కలిగి ఉండాలి. చాలా అంశాలు మనం ధ్యానం చేసాం. రెండవది, లోబడ్డంలో క్రీస్తు స్వారూప్యం మనకు రావాలి. అది ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. లూకాసు వార్త
2వ అధ్యాయం 51వ వచనం చదువుతారా? లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వాళ్ళతో కూడా నజరేతునకు వచ్చి బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరి కోసం రాయబడింది ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పై వచనాలు 40వ వచనం నుంచి మీరు చదువుకుంటే యేసు ప్రభు యొక్క జ్ఞానానికి, యేసు ప్రభు యొక్క ప్రశ్నలకు, యేసు ప్రభు యొక్క ప్రత్యుత్తరాలకు ఆ యెరూషలేములో ఉన్న ఆ ప్రధానులు, శాస్త్రులు అందరూ విస్తుపోయారన్నమాట. వీళ్ళు వెళ్ళిపోయారు, యేసు ప్రభు అక్కడ మిగిలిపోయాడు. ఆ శాస్త్రులు పరిచయుల మధ్య కూర్చుని ఆయన అడుగుతున్న ప్రశ్నలకు, ఆయన చెప్తున్న జవాబులకు వాళ్ళందరూ ఆయన ప్రజ్ఞ ప్రత్యుత్తరములకు వారు ఆశ్చర్యపోయిరి అని రాయబడింది. అంటే యేసుప్రభు ఎంత జ్ఞానం కలిగిన వాడండి! అసలు అన్ఇమాజినబుల్. 12 సంవత్సరాల వయసులో ఆయనకున్న జ్ఞానము అమోఘమైన జ్ఞానం. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈ బాలునికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని. మరియ వచ్చింది, యేసేపు వచ్చాడు. తన కుమారుడైన యేసు ప్రభు వారు మధ్య కూర్చుని వారితో మాట్లాడుతున్న దృశ్యాన్ని చూసి మరియ ఆ సంగతులు తన హృదయంలో ఉంచుకుందంటండి. కింద వచ్చిన అదే దాని భావం. మేము ఎన్నడూ వీరి దరిదాపులకి చేరడానికి ధైర్యం చేయలేదే, నా కుమారుడు వారి మధ్య ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఏంటి అని మరియ కూడా ఆశ్చర్యపోయింది, వారు కూడా ఆశ్చర్యపోయాడు. అంత జ్ఞానము కలిగిన యేసు ప్రభు మరొక కోణంలో చెప్పాలంటే దైవాంశ సంభూతుడు, 100% దేవుడు, 100% మానవుడు. అంటే ఎలాంటి మానవుడు అంటే పాపము లేని మానవుడు అయిన యేసుక్రీస్తు తల్లిదండ్రులకు ఏం చేస్తున్నాడండి? లోబడుతున్నాడు. ఇప్పుడు నా ప్రశ్నలకు మీరు సూటిగా సమాధానం చెప్పాలి. యేసుక్రీస్తు జ్ఞానవంతుడా, మరియా యేసేపులు జ్ఞానవంతులా? అయినా లోబడుతున్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడా, మరియా యేసేపులు పరిశుద్ధులా? అయినా లోబడుతున్నాడు. యేసుక్రీస్తు శక్తివంతుడా, మరియా యేసేపులు శక్తివంతులా? ఇంకొక మాట, యేసుక్రీస్తు యోగ్యుడా, మరియా యేసేపులు యోగ్యులా? అయినా లోబడుతున్నాడు. అంటే లోబడడానికి ఏవి ప్రామాణికం కాదు, దేవుని వాక్యమే. యేసుక్రీస్తు ఎందుకు లోబడాలి? దైవ గ్రంథంలో రాయబడింది, పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలని. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఈయన లోబడకపోతే ధర్మశాస్త్రాన్ని ఎలాగ నెరవేర్చగలడు? ఆజ్ఞను ఆయన అనుసరిస్తున్నాడు అనమాట. చాలా సందర్భాల్లో ఆ పెద్దలు యోగ్యులు కాదండి, నేను లోబడినా, నో, వారిని దేవుడు నియమించాడు కాబట్టి నువ్వు లోబడాలి. వాళ్ళ యోగ్యత లేకపోతే వాళ్ళ జ్ఞానం, వారికంటే నాకు బాగా తెలుసండి యేసు ప్రభు, వీళ్ళందరికంటే బాగా తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన దాదాపుగా 30 సంవత్సరాలు బోరింగ్ వర్తమానాలు విన్నాడు. అక్కడికి వెళ్ళి గడ్డాలు మీసాలు మెరిసిపోయిన వాళ్ళు చెప్తుంటే అన్ని తప్పు మాటలు చెప్పినా కానీ సహనంతో, ఎంతో సమయంతో, నమ్రతతో కూర్చుని నిన్ను వచ్చాడు. ఎవరైనా వర్తమానం బాగా చెప్పకపోతే తీసుకేసుకుంటాం మనం. 30 సంవత్సరాలు విన్నాడు ఆయన. నన్ను ఎక్కించండి, నేను చెప్తాను అనలేదు ఎప్పుడను. 30 సంవత్సరాలు ఎంత జాగ్రత్తగా విన్నాడో చూడండి. కారణం ఈజ్ ఒబీడియంట్. అది ఆయనకు ఆశీర్వాదాన్ని మానవ స్వభావంలో మనకి మాదిరిగా చూపించడానికి, సర్వమానవాళికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆయన గుణ లక్షణాలు మనం గమనిస్తున్నాం. ఆయన లోబడ్డాడు అని చెప్తున్నాడు. మానవ పరంగా తల్లిదండ్రులుగా ఉన్న వారికి ఆయన లోబడ్డాడు. అసలు యేసుక్రీస్తు యొక్క సబ్మిషన్ మనం ఆలోచిస్తే దేవుని చిత్తానికి లోబడ్డం అది చాలా హయ్యెస్ట్ సబ్మిషన్ అండి. అంటే ఆయన లోబడిన విషయాలన్నిటిలో కూడా ఇది చాలా ఉన్నతమైన సంగతి అన్నమాట. సిలువలో ఆయన 22వ అధ్యాయం లోకాసు వార్త చూడండి, 22వ అధ్యాయం లోకాసు వార్త 42వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? లోకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనం. ఆ 42 చదువుదాం బ్రదరు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాకని
ప్రార్థన చేశాను. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఒబీడియన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ద విల్ ఆఫ్ హిస్ ఫాదర్. తండ్రి చిత్తము, తండ్రి మహిమ, ఆయన సిలువ వేయబడడం ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. తండ్రి సంకల్పం నెరవేర్చబడుద్ది. యుగాల్లో తనాల్లో ఆ భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన నియమించిన ఆ గొర్రెపిల్ల బలి అవడం ద్వారా సర్వలోకానికి ఆశీర్వాదము, తండ్రి నామానికి మహిమ రాబోతుంది. కానీ యేసు ప్రభు అక్కడ ఎంతో పోరాటం చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన రక్తము లేదా చెమట రక్త బిందువుల వలె అయ్యిందంట. ఎందుకని? సిలువ మరణానికి భయపడి కాదు. కొంతమంది అలాగా వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఆ ఉమ్మివేతలకు లేదా ఆ కొరడా దెబ్బలకు లేదా ఆ గడ్డపు వెంట్రుకలు పెరిగివేతకు ఆ మనుషుల యొక్క అవమానకరమైన మాటలకు ఆయన భయపడలేదు. కానీ ఆయన హృదయంలో ఉన్న ఒకే ఒక ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, తండ్రితో నేను విడిపోవలసిన సమయం వస్తుంది. లోక పాపం అంతా నా మీద వేయబడినప్పుడు, ఎన్నడూ పాపము లేని నేను, పాపము ఆలోచించని నేను, పాప స్వభావం లేని నేను, పాపం ఎరగని నేను, ఇప్పుడు తండ్రి ఉగ్రత నా మీద పోయబడ్డానికి మానవందరి పాపం, నీ పాపం నా పాపం ఆయన మీద వేయబడినప్పుడు తండ్రి తన ముఖాన్ని మరుగు చేసుకునే సమయం, తండ్రి తన కుమారుడి చేతిని విడిచిపెట్టే సమయం, తరాల్లో యుగాల్లో తరతరాలుగా ఆయనతో కలిసి ఉన్న యేసు ప్రభు తండ్రి చేత విడిపోబోతున్నాడు. ఎక్కడ? ఆ చీకటిలో. ఆ చీకటిలో జరిగిన ఆ భయంకరమైన యుద్ధము అనొచ్చో లేదో నాకు తెలియదు. మానవుని ఉగ్రత పాత్ర ఆయన త్రాగుచున్న ఆ సందర్భంలో దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకోబోతున్నాడు. అందుకే యేసు ప్రభు పలికిన మాటలన్నిటిలో బాధకరమైనది, వేదన కలిగించేది ఏంటో తెలుసా? నా దేవా, నా దేవా, నీవేళ నా చెయ్యి విడనాడితివి, నీ ముఖము నాకు ఎలాగూ మరుగు చేసుకున్నావు. ఎల్లప్పుడూ నీ రొమ్ములో ఉన్నవాడిని, నీతో మహిమలో ఉన్నవాడిని, నీతో శాశ్వత కాలము సహవాసం కలిగిన వాడిని, నీ కొరకు నా కొరకు, నీ పాపము కొరకు నా పాపము కొరకు, సర్వలోక పాపముల కొరకు యేసు ప్రభు గొర్రె పిల్లవలే కల్వరి శిలువలో వేలాడిన సంగతి ఎంత అద్భుతమైన ఆయన సబ్మిషన్ మీరు చూడండి. అది మనందరికీ ఏం తీసుకొచ్చింది? ఆశీర్వాదం తీసుకొచ్చింది. భూలోకంలో జరిగిన ఒక భయంకరమైన ఘాతుకం ఏదైనా ఉందంటే కనుక యేసు ప్రభుని సిలువేయడం. భూలోకంలో ఉన్న గొప్ప ఆశీర్వాదకరమైన సంగతి ఏంటంటే యేసు ప్రభు సిలువేయబడ్డం. ఎందుకంటే యేసు ప్రభు సిలువేయడం అనేది అన్యాయం. అక్కడ అందరూ చెప్పాడు, ఇది అన్యాయం, ఇది నిరపరాధి రక్తం, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయనలో ఏ దోషము కనబడలేదు అన్న వారిని ఏ లోపము లేకుండా, పాపము లేకుండా, నేరము లేకుండా సిలువ వేస్తే ఎంత అన్యాయం, ఎంత ఘాతుకం. దాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? గొప్ప ఆశీర్వాదకరంగా మార్చాడు. తన కుమారుణ్ణి ఆ మరణపు వేదనల నుండి, ఆ సమాధి నుండి లేపి పాప మానవాళ్ళందరికీ పరిష్కారాన్ని, పాపము నుండి విమోచనను, విడుదలను, గొప్ప రక్షణను ఆయన సిద్ధం చేశాడు. అద్భుతం కాదా? ఆయన సబ్మిషన్ ఏం తీసుకొచ్చింది లోకానికి? ఆశీర్వాదం తీసుకొచ్చింది. తల్లిదండ్రులకు విధేయత చూపించడం మాదిరిని తీసుకొచ్చింది. తండ్రి అయిన దేవునికి సంపూర్ణంగా తను తాను అప్పగించుకోవడం, నా ఇష్టం కాదు దేవా, నీ చిత్తమే నెరవేరాలని తను తాను అప్పగించుకోవడం ద్వారా సర్వలోకానికి ఏం తీసుకొచ్చింది? ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఎప్పుడు విధేయత ఏం తీసుకొస్తుందండి? ఆశీర్వాదం తీసుకొస్తుంది. విధేయత ఏం తీసుకొస్తుంది? మాదిరిని తీసుకొస్తుంది. మాదిరిని తీసుకొచ్చేదిగా ఉంది. కాబట్టి యేసు ప్రభు బాప్తీసం తీసుకున్న సందర్భాన్ని కూడా మీరు ఆలోచించండి. యాహాను బాప్తీసం ఇస్తున్నాడు, యేసు ప్రభు అదే లైన్లో వచ్చాడు. యాహాను దగ్గర బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎందుకు బాప్తీసం తీసుకుంటున్నారు? వారు తమ పాపములు ఒప్పుకుంటూ బాప్తీసం తీసుకుంటున్నాడు. యేసు ప్రభు పాపములు ఒప్పుకోవాల్సిన ఆవశ్యకతే లేదు. కానీ అదే లైన్లో నుంచుంటే పక్కడు ఏమనుకుంటాడు? ఓ మాట అడుగుతాను మీకు అర్థమయ్యేలాగా. ఇప్పుడు అక్కడ మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కాకినాడలో. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడ హెచ్ఐవి బ్లాక్ ఒకటి ఉంటుంది అనమాట. హెచ్ఐవి వచ్చిన వాళ్ళందరూ మెడిసిన్స్ తీసుకుంటుంటారు. కానీ అది కొంచెం దూరంగా ఉంటుంది. మెడిసిన్ తీసుకున్న వాళ్ళందరూ ముఖానికి ముసుగు కట్టుకుని వచ్చి మెడిసిన్ తీసుకుని వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళ వ్యాధికి ప్రివెన్షన్గా ఒక మెడిసిన్ ఇస్తుంటారు అనమాట. అందరూ మొఖాలు కనిపించవు,
అంటే సిగ్గుపడుతుంటారు. అది వాళ్ళకి కొంతమందికి చేసినందువల్ల వస్తుంది, కొంతమందికి ఏదో ఒక ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ వాళ్ళు ముఖాలు ముసుగు కట్టుకుంటారు. అదే లైన్లో నేను కూడా నుంచున్నాను అనుకోండి, నాకు ఏమనిపిస్తుంది? నాకు హెచ్ఐవి లేదు, కానీ అదే లైన్లో నుంచున్నాను అనుకోండి, ఎవరైనా చూస్తే నన్ను ఏమనుకుంటారని బాధ ఉంటుంది కదా. నాకు ఉంటుందా ఉండదా? మామూలుగా ఉండదు. అసలు యేసు ప్రభువులో పాపం లేదు, కానీ తండ్రి చిత్తం అలాగూ ఉన్నది, అలా నెరవేర్చబడాలి. యోహాను ద్వారా ఆయన బాప్తిజం తీసుకోవాలి, కానీ లోకం ఏమనుకుంటుందని ఆయన ఏమాత్రం కూడా ఆలోచించలేదు. నా తండ్రి చిత్తము నెరవేర్చబడ్డాం, నా తండ్రి నా కోసం ఏమనుకుంటున్నాడో అది నెరవేర్చబడ్డాం. ఆయనకి సంపూర్ణంగా దాంట్లో విధేయత చూపించడమే నా యొక్క జీవిత కర్తవ్యం. ఈ సబ్మిటెడ్ టోటల్లీ, కంప్లీట్లీ. అది మనకేం తీసుకొచ్చిందో తెలుసండి? గొప్ప ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఇతరులు నీ యొక్క ఆలోచనను, నీ ప్రవర్తనను చూసేసే మార్కుల కంటే పరలోకమందు ఉన్న తండ్రి నీ హృదయాన్ని తీసుకుని వేసే మార్కులే ఎప్పుడు నిలుస్తాయి అన్నమాట. ఎందుకని ఆయన సమస్తమును ఎరిగినవాడు కాబట్టి. యేసుక్రీస్తు యొక్క విధేయత మనకు మాదిరిని తీసుకొచ్చింది. యేసు ప్రభు యొక్క విధేయత మనకేం తీసుకొచ్చింది? ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఆ ప్రాతిపదికను మనం తీసుకుని మనము విధేయత చూపించాలి అని చెప్పాడు. ఎవరెవరికి విధేయత చూపించాలి? భార్య భర్తకు లోబడాలి అన్నాడు, విశ్వాసులు సంఘ పెద్దలకు లోబడాలి అని చెప్పాడు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి అని చెప్పాడు, ఉద్యోగస్తులు పై అధికారులకు లోబడాలి అని చెప్పాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే. ప్రజలు ప్రభుత్వానికి లోబడాలని చెప్పాడు, విశ్వాసులు సంఘ పెద్దలకు లోబడాలని చెప్పాడు, దేవుని పిల్లలు దేవుడికి లోబడాలని చెప్పాడు. భార్య భర్తకు లోబడడం వలన వచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదండి. మా పెళ్లిలో ప్రమాణం చేస్తామండి, నిజమేనా? నిజమైతే మంచిది. భర్త భార్యని ప్రేమించాలి, అది ఆజ్ఞ. లోబడడం ఆజ్ఞే, ప్రేమించడం కూడా ఆజ్ఞే. మరి ఇప్పుడు భార్య భర్తకు లోబడుతుంటే, భర్త భార్యని ప్రేమిస్తుంటే అక్కడ ఏముంటుంది? చూసాం కదా, ఆత్మఫలము. మొట్టమొదటిది సంతోషం అన్నమాట, రెండవది సమాధానం అన్నమాట. ఇద్దరు ఆజ్ఞను నెరవేరిస్తే కనుక, భార్య భర్తలు ఇద్దరు ఆజ్ఞను నెరవేరిస్తే కనుక అక్కడ పరలోకం ఉంటుంది. ఏముంటుంది? పరలోకం అంటే ప్రభు సన్నిధి అని అర్థం. పరలోకం అంటే ఏంటి? పరలోకం ఏముంటుంది అనుకుంటున్నారు? ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. పరలోకం వెళ్ళిన తర్వాత బంగారము వెండి వీధులు ఇవన్నీ ఓకే, కానీ అన్నిటికి మించి పరలోకంలో ఫుల్గా మనం అనుభవించేది ఏంటి? దేవుని యొక్క సన్నిధి. ఇప్పుడు ఈ ఆజ్ఞను నెరవేరిస్తే ఆ కుటుంబంలో ఏముంటుందంటే దేవుని సన్నిధి ఉంటుంది అనమాట. పోనీ ఇద్దరిలో ఒకరు నెరవేర్చారనుకోండి, ఒకరు నెరవేర్చట్లేదు, ఒకరు నెరవేర్చారు, ఏముంటుంది? కనీసం సమాధానం అని ఉంటుంది. ఏముంటుంది? సమాధానం. భార్య అన్కండిషనల్గా భర్తకు లోబడుతుంది అనుకోండి, అతను ఎన్ని అకృత్యాలు చేసినా కానీ దేవుని బట్టి అక్కడ సమాధానం ఉంటుంది. పోనీ భర్త తన భార్య లోబడకపోయినా ప్రేమించకపోయినా ఎంత విసిగ్గా ఉన్నా ఆమెను ప్రేమిస్తున్నాడు అనుకోండి, అక్కడేముంటుంది? సమాధానం ఉంటుంది. ఒకవేళ ఇద్దరు ఆయన ప్రేమిస్తూ ఈమె లోబడుతుంది అనుకోండి, అక్కడేముంటుంది? పరలోకం ఉంటుంది. ఇద్దరు వైలేట్ చేస్తే ఆవిడ లోబడదు, ఈయన ప్రేమించడు, ఏముంటుంది అక్కడ? చెప్పాలి మీరు, గట్టిగా చెప్పాలి. ఏముంటుంది? సాక్షాత్తు అపవాదు ఉంటాడనమాట. అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు? దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించలేరు. భార్యాభర్తలు ఒకరికొకరు దేవుని ఆజ్ఞను నెరవేర్చడం ద్వారా, దేవుని ఆజ్ఞకు విధేయత చూడడం ద్వారా, విధేయత చూపించడం ద్వారా దైవ భక్తి కలిగిన ఒక తరము మన ఇంట్లో నుంచి బయటకు వస్తాయి. పిల్లలు మనకు లోబడాలని ఆశించే ముందు భర్త తన భార్యను అన్కండిషనల్గా ప్రేమించాలి దేవుని ఆజ్ఞ ప్రకారం. భార్య తన భర్తకు అన్కండిషనల్గా విధేయత చూపించాలి. ఆ వాతావరణాన్ని చూసిన పిల్లలు ఆశీర్వదించబడతారు, దైవ భక్తులుగా పెరుగుతారు. ఏ భార్య అయినా తన భర్తకు లోబడదనుకోండి, తన కుమార్తెకి చెప్పే సందేశం ఏంటో తెలుసా? రేపు నువ్వు పెళ్ళైన తర్వాత మీ ఆయనతో నువ్వే ఎలాగ ఉండాలని చెప్పి. మీరు చెప్పక్కర్లేదు, వాళ్ళు రాసేసుకుంటారు లోపల. ఏ భర్త అయితే తన భార్యను ఏమాత్రం గౌరవించకుండా, ఏమాత్రం దేవుని ప్రేమను చూపించకుండా, సంరక్షించకుండా, పోషించకుండా, గౌరవించకుండా, నీచంగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడో తన కుమారుడికి అదే నేర్పిస్తున్నాడు. రేపు పొద్దున్న నీకు వివాహం అయిన తర్వాత నీ కుటుంబ వ్యవస్థను కూడా ఎలాగే జరుపుకోమని. కాబట్టి
దేవుని వాక్యం యొక్క ఎప్పుడైనా సరే వాక్యానికి విధేయత చూపించడం ఏం తీసుకొస్తుంది? ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఎవరు లోబడతారు? నేను చెప్పాను కదా, మెచ్యూర్ పీపుల్ లోబడతారు. ఎవరండి? ఎవరైతే మెచ్యూర్గా ఉంటారో వాక్యంలో, అంటే అనుభవం కలిగి ఉంటారో వారే లోబడతారు. అనుభవ రహస్యం కలిగిన వారు లోబడరండి. వాళ్ళు ఎగిరెగిరి పడుతుంటారు. కానీ అనుభవం కలిగిన వారు, అందుకే అంటారు కదా, అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుందంటండి? ఇక్కడ ఉంటుందా సామెత? అన్నీ ఉన్న ఆకు ఏమీ లేని ఆకు, అదనమాట. అనుభవం కలిగిన వారు, వాక్య విధేయత కలిగిన వారు, యేసు ప్రభు యొక్క విధేయతను, యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని కలిగిన వారు లోబడ్డానికి ఇష్టపడతారనమాట. యేసు ప్రభు తనకంటే అనేక రెట్లు అనేక విషయాల్లో తక్కువైన వారికి ఆయన ఏం చేశాడండి? విధేయత చూపించాడు మానవ పరంగా. అదే సందర్భంలో దేవునికి సంపూర్ణమైన విధేయుడిగా ఉండి సర్వలోకానికి ఏం తీసుకొచ్చాడు? ఆయన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. తండ్రికి పూర్తి మహిమనైనా ఆపాదించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలు తన తల్లిదండ్రులకు లోబడాలి, పెద్దలకు సంఘములో ఉన్న విశ్వాసులు లోబడాలి. అదొక్క మాట చూసి నేను ముగించాలనుకుంటున్నాను. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఎవరు నియమించారు? ఆగండి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రభు అంటున్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారుగా వారు కాయుచున్నారు. మన పైన నాయకులుగా వీళ్ళని ఎవరు నియమించారు? దేవుడే నియమించాడు. అది మనం గుర్తించాలి. సంఘ పెద్దలను దేవుడు నియమిస్తాడు. సంఘం ఈ విషయమై లెక్క చెప్పాలి. ఆ లెక్క చెప్పాలనే భయంతో వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? ఖండిస్తారు, తప్పుదిద్దుతారు. మన విషయమై వాళ్ళు ఎంతో ప్రార్థన చేస్తారు. సహోదరులు, విశ్వాసులు, ఇది వాక్య క్రమము, ఇది వాక్య విధానము, ఇది వాక్య సత్యము, ఇలాగే మనం నడవాలని మనకు బోధిస్తారు. ఎందుకంటే మరి వాళ్ళు లెక్క చెప్పాలి కాబట్టి మనం వాళ్ళకి ఏం చేయాలండి? లోబడాలి అని చెప్పాడు. ఏం చేయాలండి? లోబడాలి. ఒక మాట చెప్తున్నాను, మీరు డైరీలో రాసుకోండి. యవనస్తులైన వారు కానీ విశ్వాసులు కానీ, ఎవరైతే స్థానిక సంఘ పెద్దలకు లోబడతారో వారు ఆధ్యాత్మికమైన అభివృద్ధిని చాలా త్వరితంగా సంపాదించుకుంటారు. ఎవరైతే లోబడరో వారు ఆధ్యాత్మికమైన అభివృద్ధిని సాధించడం సాధ్యము కాదు. యోగ్యులైన పెద్దల దగ్గర సమాలోచన చేయడం, ఒక మంచి ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చినప్పుడు, లేకపోతే పెళ్ళి కానీ, లేకపోతే ఒక నిర్ణయం కానీ, ఏదో ఒక ఉన్నతమైన సంఘటన కానీ చేయవలసి వచ్చినప్పుడు పెద్దల వద్ద మనం విచారణ చేయడం, వారి ఆలోచన తీసుకోవడం, వారి యొక్క మార్గదర్శకాలను అనుసరించడం అనేది విశ్వాసుల యొక్క బాధ్యత. అంతేగాని లోకపరమైన ఆచారాలతో ముడిపడిన వాటిలో మనం మునిగిపోతూ అలాగే పెద్దలు చేయాలని వారి మీద ఒత్తిడి తీసుకురావడం భయంకరమైన పాపం. ఈ దినాల్లో నలిగిపోతున్నారు పెద్దలు. పెళ్ళిళ్ళలో వాళ్ళు చేసే ఆచారాలను బట్టి, ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు చేసే ఆచారాలను బట్టి, ఈ దినాలు దెబ్బలు వాటిని బట్టి, అది వాక్య విరుద్ధమైనా కానీ, అది చేయకూడదన్నా కానీ, వాళ్ళ విశ్వాసులు తీసుకొచ్చే ఒత్తిడిని బట్టి పెద్దలు దేవునికి లెక్క చెప్పాలా, లేకపోతే వీళ్ళని నియంత్రించాలా తెలియక నలిగిపోతున్నారు. అలాంటి మీమాంసలో పెద్దలు మన ద్వారా వెళ్ళకూడదు. వాళ్ళు ఆనందంతో చేయాలి, దుఃఖపడుతూ చేయకూడదు, సంతోషంగా చేయాలి. మనం ఈ సంఘంలో విశ్వాసులుగా ఉన్న కారణాన్ని బట్టి వీళ్ళు ఎంత మంచి విశ్వాసులండి. ఒకటి దేవుని వాక్యం కాదు అంటే వాళ్ళు ఎంతగా విధేయత చూపిస్తున్నారండి అని ఆనందముతో వారు మనల్ని ఏం చేయాలి? సేవ చేయాలి. అలాంటి అవకాశం మనం వారికి ఏం చేయాలి? కల్పించాలి. ఏ కుటుంబాన్ని బట్టి, ఏ విశ్వాసులను బట్టి సంఘ పెద్దలు ఆనందిస్తారో ఆ సంఘము విలసిల్లుతుందండి. ఆ సంఘము విలసిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. విశ్వాసులైన వారు సంఘ పెద్దలకు లోబడాలి అన్నాడు. ఒక వచనం చూసి మనం ముగిద్దాం, నా సమయం అయిపోతుంది. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని చెప్పాడు. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఇది యేసుప్రభు వస్త్రం అండి. ఆయన అదే చెప్పాడు, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడిని, నా యొద్ద నేర్చుకోండి అని చెప్పాడు. దీనత్వంలో ఆయన స్వభావం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం వాళ్ళకేం రాయబడింది?
కింద 2 వచనాలు రాయబడ్డాయి. వారు తగిన కాలమందు హెచ్చించబడతారంట, వాళ్ళకి కృప దొరికిద్దంట. ఎవరికి? యవనస్తులైన వారు సమయం రాకముందే అన్నీ కోరుకోవడం కాదు, కానీ పెద్దల యొద్ద, వాళ్ళ అనుభవం యొద్ద, వాళ్ళ జ్ఞానం యొద్ద, వారి మాదిరి యొద్ద వారిని వెంబడిస్తూ నేర్చుకుంటే నీకు కృప దొరుకుతుంది. అంటే పాపాన్ని జయించే సామర్థ్యం దొరుకుతుంది. రెండవది, తగిన కాలమందు నీవేమవుతావు? హెచ్చించబడతావు. బీ సబ్మిసివ్. భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. విశ్వాసులు సంఘ పెద్దలకు లోబడి ఉండాలి, సంఘ పెద్దలు ప్రభువుకి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. వీటి విషయాల్లో క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడితే ఇక్కడి నుంచి ఎవరు వెళ్తారో తెలుసా బయటికి? ఒక్కొక్క క్రీస్తు ప్రభు బయటికి వెళ్తాడనమాట. చూసినప్పుడు అందరు వేరండి, ఆ సహోదరి వేరు, అందరు వేరు, ఆ సహోదరుడు వేరు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట, వాళ్ళ జీవితం, వాళ్ళ పని ప్రభువుని గుర్తు చేస్తున్నాయి మాకు అంటారు. బోధించిన అవసరం లేదు, మన బ్రతికే ఒక బోధగా మారిపోద్ది. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.